ఆగండి. ఆగండి. వీడియోని చూసి ఆడియోని డిసైడ్ చేసేయొద్దు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏం చెప్పానో అర్థమవుతుంది. ముందుగా అందరికీ నమస్తే అండి. ఏంటి చిన్నమ్మ తలపై ఏదో ఉంది, ఏమైంది అనుకుంటున్నారా? అదే చెప్తా. చిన్నమ్మకి బాగా జలుబు, దగ్గు చేసేసింది. అందుకే అలా నీరసంగా ఉంది. పసిపిల్లలకు తరచూ కోల్డ్ చేస్తూ ఉంటుంది. పెద్ద ప్రాబ్లమ్స్ ఏవైనా అయితే మనం కంపల్సరీ డాక్టర్ మెడిసిన్ యూజ్ చేస్తాం. కానీ ఇలా తరచూ చేసే చిన్న చిన్న వాటికి కూడా మెడిసినే యూజ్ చేయకుండా చిన్న చిన్న న్యాచురల్ రెమెడీస్‌ని ఫాలో అవ్వటం వల్ల బేబీపై మెడిసిన్ ప్రభావం ఎక్కువగా పడకుండా ఉంటుంది. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అంటారా? ఓకే. చిన్నమ్మ తలపై వేసిన ఆకును బాడితి ఆకు అంటారు. బాడితి అనే చెట్టు యొక్క ఆకులు అన్నమాట. ఈ చెట్లు చాలా రేర్‌గా ఉంటాయండి. దొరికినట్లయితే పసిపిల్లలకు యూజ్ చేయండి. 3 డేస్‌లో మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ఆకుని ఎలా యూజ్ చేయాలంటే బాడితి ఆకు వన్ సైడ్ మొత్తం ఆముదం రాసి అలా ఆ ఆకును చిన్న ఫ్లేమ్‌పై వేడి చేసి బేబీ తలపై వేసి అది డ్రై అయిపోయేంత వరకు ఉంచాలి. డ్రై అయిపోయినాక మళ్ళీ సేమ్ వేరే ఆకును తలపై పెట్టాలి. ఇలా కంటిన్యూస్‌గా 2 డేస్ చేస్తే థర్డ్ డేకి బేబీకి 90% కోల్డ్ తగ్గుతుంది. ఫస్ట్ నేను నమ్మలేదు. ఎక్స్‌పీరియన్స్ చేశాకే మీకు చెప్తున్నా. ఈ ఆకు అవైలబుల్‌గా లేకపోయినట్లయితే ఆ ప్లేస్‌లో తమలపాకును కూడా యూజ్ చేయొచ్చు. రిజల్ట్ ఉంటుంది. చిన్నమ్మకైతే అన్నింటికి నేను మెడిసినే యూజ్ చేయలేదు. ఇటువంటి పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని న్యాచురల్ టిప్స్ కూడా బాగా వర్క్ అవుతాయి. ట్రై చేసి చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.